నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. ఆల్జిబ్రాలో పెద్ద పెద్ద ఎక్స్ప్రెషన్స్ను సింపుల్గా మార్చడానికి, ఈక్వేషన్స్ను సాల్వ్ చేయడానికి ఒక చాలా పవర్ఫుల్ టూల్ ఉందన్నమాట. అదేంటో తెలుసా? ఫ్యాక్టరైజేషన్. రండి, ఈరోజు మనం ఈ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ను స్టెప్ బై స్టెప్గా నేర్చుకొని మాస్టర్ చేద్దాం. సరే, ఈరోజు మన లెసన్లో ఏం నేర్చుకోబోతున్నామో చూద్దాం. ముందుగా ఫ్యాక్టర్స్ అంటే ఏంటో తెలుసుకుని తర్వాత కొన్ని బేసిక్ మెథడ్స్ చూస్తాం. ఆ తర్వాత ఐడెంటిటీస్ వాడి ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలో నేర్చుకొని ఫైనల్గా పాలినామియల్స్ డివిజన్ ఎలా చేయాలో కూడా చూస్తాం. చివర్లో కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. మొదలు పెట్టేద్దామా? అసలు ఈ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఈ పదం ఎప్పుడైనా విన్నారా? డోంట్ వరీ, మనకు బాగా తెలిసిన న్యాచురల్ నంబర్స్తోనే మొదలు పెడదాం. అప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది. మీకు గుర్తుండే ఉంటుంది కదా, ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక నంబర్ రావాలంటే మనం ఏ నంబర్లను మల్టిప్లై చేస్తామో అవే దాని ఫ్యాక్టర్స్. మరి ప్రైమ్ ఫ్యాక్టర్ ఫామ్ అంటే ఒక నంబర్ను దాన్ని ఇంకా చిన్నగా విడగొట్టలేని ప్రైమ్ నంబర్స్గా విడగొట్టడం అన్నమాట. ఉదాహరణకి 30ని తీసుకుంటే దాన్ని 2x3x5గా వ్రాయచ్చు. ఇక్కడ 2, 3, 5 అన్నీ ప్రైమ్ నంబర్స్. ఇవే 30 యొక్క ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్. ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు మనం ఆల్జీబ్రాలోని ఎక్స్ప్రెషన్స్కి అప్లై చేద్దాం. నంబర్స్ విషయంలో ప్రైమ్ అనే పదం వాడతాం కదా, ఇక్కడ ఆల్జీబ్రాలో ఇర్రెడ్యూసిబుల్ అనే పదం వాడతాం. పేరు వేరైనా రెండింటిని అర్థం ఒకటే. ఆ ఫ్యాక్టర్ను మనం ఇంకా చిన్నగా విడగొట్టలేం. 5xyని 5xyగా విడగొట్టొచ్చు. కానీ 5ని గాని, xని గాని, yని గాని ఇంకా విడగొట్టగలమా? లేదు కదా. సో ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? సింపుల్. ఏ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్కైనా ఈ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ను కనుక్కోవడమే ఫ్యాక్టరైజేషన్. ఒక పెద్ద ఎక్స్ప్రెషన్ను చిన్న చిన్న మేనేజ్ చేయగలిగే భాగాలుగా విడగొట్టడం అన్నమాట. ఓకే, ఫ్యాక్టరైజేషన్ చేయడానికి మన టూల్ కిట్లోని మొదటి 2 పవర్ఫుల్ మెథడ్స్ను చూద్దాం. అవేంటంటే కామన్ ఫ్యాక్టర్స్ను కనుక్కోవడం, ఇంకా టర్మ్స్ను రీగ్రూప్ చేయడం. ఈ మెథడ్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, ప్రతి టర్మ్ను దాని స్మాలెస్ట్ పార్ట్స్గా అంటే ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్గా రాసుకోవాలి. సెకండ్ స్టెప్, అన్నింటిలో కామన్గా ఉన్న వాటిని గుర్తించాలి. థర్డ్ స్టెప్, ఆ కామన్గా ఉన్న వాటిని బయటకు తీసి మిగిలిన వాటిని బ్రాకెట్స్లో కలిపి రాయాలి. సరే, ఒక ఉదాహరణ చూద్దాం. 12a² ప్లస్ 15ab². ముందుగా ప్రతి టర్మ్ని దాని స్మాలెస్ట్ అంటే ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్గా విడగొడదాం. చూసారా? ఇప్పుడు రెండింటిలోనూ కామన్గా ఏమున్నాయో చూడండి. ఒక 3 ఉంది, ఒక a ఉంది, ఒక b కూడా ఉంది. అంటే 3ab కామన్ అన్నమాట. దాన్ని బయటకు తీసేస్తే బ్రాకెట్ లోపల ఏం మిగులుతుంది? మొదటి టర్మ్లో 4a, రెండో టర్మ్లో 5b. సో మన ఫైనల్ ఆన్సర్ 3ab ఇంటూ 4a ప్లస్ 5b. అయితే కొన్నిసార్లు అన్ని టర్మ్స్లో ఒకే కామన్ ఫ్యాక్టర్ ఉండకపోవచ్చు. అలాంటి కొంచెం ట్రికీ సిచ్యువేషన్స్లోనే రీగ్రూపింగ్ అనే టెక్నిక్ మనకు హెల్ప్ చేస్తుంది. ఈ ఎక్స్ప్రెషన్ చూడండి, 2xy ప్లస్ 2y ప్లస్ 3x ప్లస్ 3. అన్ని 4 టర్మ్స్లో కామన్గా ఏమైనా ఉందా? లేదు. అందుకే ఇప్పుడు మనం గ్రూప్స్ చేద్దాం. మొదటి 2 టర్మ్స్ని ఒక గ్రూపు, చివరి 2 టర్మ్స్ని ఇంకో గ్రూప్గా చేద్దాం. ఇప్పుడు చూడండి, మొదటి గ్రూప్లో 2y కామన్ తీస్తే x+1 వస్తుంది. రెండో గ్రూప్లో 3 కామన్ తీస్తే అక్కడ కూడా x+1 వస్తుంది. చూసారా మ్యాజిక్? ఇప్పుడు x+1 అనేది 2 భాగాలలోనూ కామన్గా ఉంది. సో మనం దాన్ని కూడా బయటకు తీయచ్చు. తీస్తే ఏం మిగులుతుంది? మొదటి దాంట్లో 2y, రెండో దాంట్లో +3. సో మన ఫైనల్ ఫ్యాక్టరైజ్డ్ ఫార్మ్ x+1 ఇంటూ 2y + 3 వచ్చేసింది. సింపుల్. ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ను సూపర్ ఫాస్ట్గా చేయడానికి కొన్ని స్పెషల్ టూల్స్ అంటే స్టాండర్డ్ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఇవి షార్ట్కట్స్ లాంటివి. ఈ 3 ఐడెంటిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకెప్పుడూ గుర్తుండాలి, ఇవి ఆల్జీబ్రాలో చాలా కామన్గా కనిపించే ప్యాటర్న్స్. వీటిని గుర్తించగలిగితే ఫ్యాక్టరైజేషన్ సెకండ్స్లో అయిపోతుంది. ఉదాహరణకి x² ప్లస్ 8x ప్లస్ 16 చూడండి. ఇది చూడగానే ఏదైనా ఐడెంటిటీ గుర్తుకొస్తుందా? ఎస్, ఇది
a² ప్లస్ 2ab ప్లస్ b² ఫామ్లో ఉంది. ఇక్కడ a బదులు x ఉంది, b బదులు 4 ఉంది. ఎందుకంటే 4² 16. మధ్యలో 2ab అంటే 2 ఇంటూ x ఇంటూ 4 చేస్తే 8x వస్తుంది. కరెక్ట్గా సరిపోయింది. కాబట్టి దీని ఫ్యాక్టరైజ్డ్ ఫామ్ x ప్లస్ 4². అదేవిధంగా ఈ ఎక్స్ప్రెషన్ చూడండి, 49p² మైనస్ 36. ఇది a² మైనస్ b² ఫామ్లో ఉంది. అంటే డిఫరెన్స్ ఆఫ్ 2 స్క్వేర్స్. ఇక్కడ 49p² అనేది 7p², 36 అనేది 6². సో a అంటే 7p, b అంటే 6. మన మూడో ఐడెంటిటీ ప్రకారం దీని ఫ్యాక్టర్స్ a మైనస్ b ఇంటూ a ప్లస్ b అంటే 7p మైనస్ 6 ఇంటూ 7p ప్లస్ 6. అయితే అన్ని ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కావు కదా. అలాంటి వాటి కోసం మన దగ్గర మరో పవర్ఫుల్ ఐడెంటిటీ ఉంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు x² ప్లస్ 5x ప్లస్ 6ను ఎలా ఫ్యాక్టర్ చేయాలి? ఇది ఒక పజిల్ లాంటిది. మనం 2 నంబర్లను కనిపెట్టాలి. ఆ 2 నంబర్లను మల్టిప్లై చేస్తే కాన్స్టెంట్ టర్మ్ అయిన 6 రావాలి. అదే నంబర్లను యాడ్ చేస్తే x కోఎఫిషియెంట్ అయిన 5 రావాలి. ఏమైయుంటాయి ఆ నంబర్స్? ఆలోచించండి. 6కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 అండ్ 6. కానీ 1 ప్లస్ 6 చేస్తే 7 వస్తుంది, 5 కాదు. సరే, ఇంకేమున్నాయి? 2 అండ్ 3. 2 ఇంటూ 3 చేస్తే 6, 2 ప్లస్ 3 చేస్తే 5. పర్ఫెక్ట్, మనకు కావలసిన నంబర్స్ దొరికేశాయి. అవే 2 అండ్ 3. కాబట్టి మన ఫ్యాక్టర్స్ x ప్లస్ 2 అండ్ x ప్లస్ 3 అన్మాట. మల్టిప్లికేషన్కి ఇన్వర్స్ డివిజన్ కదా. అందుకే మన ఫ్యాక్టరైజేషన్ స్కిల్స్ ఇప్పుడు ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ను డివైడ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తాయి. అది ఎలాగో చూద్దాం. అన్నింటికంటే సింపుల్ కేస్ ఒక మోనోమియల్ను మరో మోనోమియల్తో డివైడ్ చేయడం. ఇది చాలా చాలా ఈజీ. నంబర్స్ను నంబర్స్తో డివైడ్ చేయండి, వేరియబుల్స్ యొక్క ఎక్స్పోనెంట్స్ను సబ్ట్రాక్ట్ చేయండి. ఈ ఉదాహరణలో 10ని 2తో భాగిస్తే 5, y పవర్ 5ని y² భాగిస్తే ఎక్స్పోనెంట్స్ 5 మైనస్ 2 చేసి y³ వస్తుంది. సో ది ఆన్సర్ ఇస్ 5y³. ఒక మల్టీ టర్మ్ ఎక్స్ప్రెషన్ అంటే పాలినోమియల్ను ఒక సింగిల్ టర్మ్ ఎక్స్ప్రెషన్తో డివైడ్ చేయడానికి మనం ఆ పాలినోమియల్లోని ప్రతి టర్మ్ను ఆ మోనోమియల్తో విడివిడిగా డివైడ్ చేస్తాము. ఈ ఉదాహరణలో మనం 14x³ మైనస్ 6x² ఇంకా ప్లస్ 2xని మూడింటిని 2xతో డివైడ్ చేస్తాం. అప్పుడు మనకు 7x² మైనస్ 3x ప్లస్ 1 వస్తుంది. సరే, ఇప్పటి వరకు నేర్చుకున్న స్కిల్స్ అన్నింటినీ ఉపయోగించి మన ఫైనల్ ఛాలెంజ్ను ట్యాకిల్ చేద్దాం. అదేంటంటే ఒక పాలినోమియల్ను మరొక పాలినోమియల్తో డివైడ్ చేయడం. దీనికి అత్యంత సులభమైన మెథడ్ మనం ఫ్రాక్షన్స్ను సింప్లిఫై చేసినట్లే. న్యూమరేటర్, డినామినేటర్ రెండింటినీ ఫ్యాక్టరైజ్ చేసి ఏవైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని క్యాన్సిల్ చేయడమే. ఈ ఉదాహరణ ప్రయత్నిద్దాం. ముందుగా న్యూమరేటర్ను ఫ్యాక్టరైజ్ చేద్దాం. 7x² ప్లస్ 14xలో కామన్గా ఏం తీయొచ్చు? 7x కదా. సో కామన్ తీస్తే మనకు 7x ఇంటూ x ప్లస్ 2 వస్తుంది. ఇప్పుడు మన డివిజన్ ప్రాబ్లం 7x ఇంటూ x ప్లస్ 2 బై x ప్లస్ 2గా మారింది. ఆహా, ఇప్పుడు చూడండి, న్యూమరేటర్లోనూ డినోమినేటర్లోనూ x ప్లస్ 2 అనే కామన్ ఫ్యాక్టర్ ఉంది. మనం వాటిని హ్యాపీగా క్యాన్సిల్ చేసేయచ్చు. ఇంకేం మిగిలింది? సింపుల్గా 7x. అంతే. చూసారా, ఫ్యాక్టరైజేషన్ తెలిస్తే ఇంత పెద్ద డివిజన్ ప్రాబ్లం కూడా ఎంత సింపుల్ అయిపోయిందో. కొన్నిసార్లు ఫ్యాక్టరైజేషన్ అంత ఈజీగా ఉండదు. అప్పుడు మనం లాంగ్ డివిజన్ మెథడ్ను వాడతాం. ఇది మనం నంబర్స్తో చేసే లాంగ్ డివిజన్ లాంటిదే. ఫస్ట్ స్టెప్, డివిడెండ్ యొక్క మొదటి టర్మ్ x²ను డివైజర్ యొక్క మొదటి టర్మ్ xతో డివైడ్ చేయాలి. అప్పుడు మనకు x వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చిన xను డివైజర్ x ప్లస్ 2తో మల్టిప్లై చేయండి. x² ప్లస్ 2x వస్తుంది. వచ్చిన ప్రాడక్ట్ని డివిడెండ్ నుండి సబ్ట్రాక్ట్ చేయండి. తర్వాత ప్లస్ 6ని క్రిందికి తీసుకురండి. ఇప్పుడు మనకు 3x ప్లస్ 6 మిగులుతుంది. ఇప్పుడు ఇదే ప్రాసెస్ను రిపీట్ చెయ్యాలి. 3xను xతో భాగిస్తే ప్లస్ 3 వస్తుంది. ఈ ప్లస్ 3ని x ప్లస్ 2తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. రిమైండర్ 0 వచ్చింది అంటే మన డివిజన్ పూర్తయినట్టే. సో మన ఫైనల్ కోషెంట్ x ప్లస్ 3.
సరే, ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ ఫ్యాక్టరైజేషన్ సూపర్ పవర్స్ను టెస్ట్ చేసే సమయం వచ్చింది. రెడీనా? కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఈ డివిజన్ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి ముందుగా పాలినోమియల్ను ఫ్యాక్టరైజ్ చేయండి. మీరు కావాలంటే వీడియోను పాజ్ చేసి ఒకసారి ట్రై చేయవచ్చు. సొల్యూషన్ చూద్దామా? మనకు ప్రోడక్ట్ 10, సమ్ 7 ఇచ్చే 2 నంబర్స్ కావాలి. అవి ఏంటి? 2 and 5. కరెక్ట్? కాబట్టి ఫ్యాక్టర్స్ y+2, y+5. ఇప్పుడు డివైడ్ చేస్తే y+5 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్ ఆన్సర్ y+2. కరెక్ట్గా వచ్చిందా? గ్రేట్. ఈ కాన్సెప్ట్ను పర్ఫెక్ట్ చేసుకోవడానికి ఇంకొకటి ట్రై చేద్దాం రండి. దీని సరైన సమాధానం p+4. ఎందుకంటే ప్రోడక్ట్ 4 సమ్ 5 ఇచ్చే నంబర్స్ 1 and 4. సో ఫ్యాక్టర్స్ p+1 ఇంటూ p+4. కామన్ ఫ్యాక్టర్ p+1 క్యాన్సిల్ అవుతుంది. ఎంతమందికి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది? వెరీ గుడ్. ఈరోజు మనం నేర్చుకున్న కీ కాన్సెప్ట్స్ను ఒకసారి త్వరగా రివ్యూ చేద్దాం. ఇవన్నీ మీ ఆల్జీబ్రాయిక్ టూల్ కిట్లో చాలా ముఖ్యమైనవి. బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్టరైజేషన్ చాప్టర్ను విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందనలు. ఈ స్కిల్స్తో మీరిప్పుడు చాలా కాంప్లెక్స్ ఆల్జీబ్రాయిక్ ప్రాబ్లమ్స్ను కూడా కాన్ఫిడెంట్గా సాల్వ్ చేయగలరు. కీప్ ప్రాక్టీసింగ్, కీప్ లెర్నింగ్. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.